హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షన్‌లందరూ తప్పక తెలుసుకోవాల్సినటువంటి విషయాలండి. లేదంటే తీవ్రంగా నష్టపోతారు. మరి ఈ పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే మీకు 60 ఏళ్ళు దాటాయా? మీ జేబులో ఏటీఎం కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డ్ లాంటివి ఉన్నాయా? అయితే మీకోసం ఒక ముఖ్యమైన విషయం అండి. చాలామంది సీనియర్ సిటిజన్ కార్డు గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ ఇది మీ జీవితాన్ని సులభతరం చేయడంలో ఒక గొప్ప అవకాశం అయితే ఇదండి. దీని ద్వారా అయితే చేసుకోవచ్చు. సో, సీనియర్ సిటిజన్ కార్డు ఉంటే బోలెడన్ని లాభాలు పొందవచ్చు. అందుకే 60 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఈ కార్డ్‌ను తీసుకోవాలి అని అయితే చెప్తున్నారు. సో, కార్డ్ ఎలా పొందాలంటే మనము ఈ కార్డ్ కోసం మీరు చేయవలసిందల్లా ఒక దరఖాస్తు పెట్టుకోవడమే. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఈ కార్డును ఉచితంగా పొందవచ్చు. సీనియర్ సిటిజన్ కార్డుతో ఉపయోగాలేంటి అన్నట్లయితే దేశవ్యాప్తంగా సేవలను నిరాటంకంగా పొందవచ్చు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సులభంగా పొందవచ్చు. వయస్సు ధృవీకరణకు ఆధార్ లేదా ఇతర గుర్తింపు పత్రాలను చూపించాల్సిన అవసరం కూడా లేదు. 2006లో కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి ఇది అమల్లో ఉంది. ముఖ్యంగా ఈ కార్డు అనాథ వృద్ధాశ్రమాల్లో సేవలు పొందేందుకు కూడా ఉపయోగపడుతుంది. కన్నబిడ్డలు నిరాదరణకు గురైనటువంటి వృద్ధులకు ఇది ఒక గొప్ప ఆధారం అనేది చెప్పవచ్చు. రవాణా సౌకర్యాల విషయానికి వచ్చినట్లయితే ఆర్టీసీ బస్సుల్లో టికెట్‌లో 25% రాయితీ లభిస్తుంది. అంతేకాకుండా వృద్ధుల కోసం ప్రత్యేకంగా 2 సీట్లు రిజర్వ్ చేయబడతాయి. ఇక రైళ్లల్లో లోయర్ బెర్తులు, ప్రత్యేక టికెట్ కౌంటర్లు మరియు వీల్‌చైర్ సదుపాయము ఉంటాయి. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, 45 ఏళ్లు పైబడినటువంటి ఒంటరి మహిళలు, గృహిణులకు లోయర్ బెర్తుల రిజర్వేషన్‌లో ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి స్లీపర్ కోచ్‌లో 6 బెర్తులు, థర్డ్ ఏసీలో 4 బెర్తులు, సెకండ్ ఏసీలో 3 బెర్తులు వీరికైతే కేటాయిస్తారు. అదంతా ఓకే. మరి ఎవరు అర్హులు అంటే 60 ఏళ్ళు దాటిన పురుషులండి. అలాగే 58 దాటిన మహిళలు, 58 ఏళ్ళు దాటినా సరిపోతుంది. ఈ కార్డుకు అర్హులవుతారనమాట. ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అంటే గ్రామ వార్డు సచివాలయంలో లేదా జిల్లా దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ సహాయ సంచాలకుల కార్యాలయంలో కూడా దీన్ని మనం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక జిల్లా కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే అదే రోజు కార్డ్ ఇచ్చేస్తారు. అదే గ్రామాల్లో అయితే వారం రోజుల్లో కార్డ్ వచ్చేస్తుంది. మరి దరఖాస్తుకు కావాల్సినటువంటి పత్రాలేంటి అని క్వెషన్ చేసినట్లయితే, సో, దీనికి కావాల్సినటువంటి పత్రాలు కొన్ని అయితే అవసరం అవుతాయండి. అవేంటంటే డాక్యుమెంట్సు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, అలాగే వయసు నిర్ధారించేటటువంటి ఆధార్ కార్డ్ ఒకటి, బ్యాంక్ ఖాతా వివరాలు. సో, ఈ కార్డు దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతుందండి. ఇతర ప్రయోజనాలు కూడా ఉండబోతున్నాయి. ఏంటంటే పాస్‌పోర్ట్ ఫీజులో 10% రాయితీ. అలాగే పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో ప్రత్యేక టోకెన్‌లు. కోర్టు కేసుల విచారణలో కూడా ప్రాధాన్యత అంటే ముందుగా వీరినే విచారిస్తారనమాట. సీనియర్ సిటిజన్ కార్డ్ చూపించామంటే కోర్టులో విచారణ అయితే ప్రాధాన్యతలో జరుగుతుంది. ఇక బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు మరియు ఫిక్స్డ్ డిపాజిట్ల పైన ఎక్కువ వడ్డీ రేట్లు. అంటే మనము 60-70 ఏళ్ల వరకు వారికి 0.5% కొంచెం ఎక్కువ. ఒక రూ. 10 ఎక్కువ అనమాట. అదే 80 ఏళ్ళు పైబడిన వారికి ఒక 1% ఒక రూపాయి ఎక్కువ. ఇలా కొన్ని బ్యాంకుల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అనేది 80 ఏళ్ళు పైబడిన వారికి 8.5% వడ్డీ రేట్ అయితే లభిస్తుందండి. ఇది అత్యధికమని అయితే చెప్పవచ్చు అన్నిటికంటే. ఇక కొన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో డెబిట్ కార్డ్ ఫీజు ఉండదు. మామూలుగా డెబిట్ కార్డుకు ఏటీఎం కార్డ్ నిర్వహణ ఛార్జీలనేది మనకు ఎవ్రీ ఇయర్ రూ. 160, రూ. 260 ఆ విధంగా తీసుకుంటూ ఉంటారనమాట. అటువంటివి ఏమీ ఉండవు సీనియర్ సిటిజన్ కార్డ్ ఉంటే. మరి ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలు కూడా అందుబాటులో. అంటే మనము బ్యాంక్‌ను ఉపయోగించుకోవాలంటే మనం వెళ్ళలేని పరిస్థితుల్లో బ్యాంకింగ్ సౌకర్యాలు మన ఇంటి దగ్గరికొచ్చి చేస్తారు వాళ్ళు, బ్యాంకి వాళ్ళు. అలాంటివి కూడా ఉపయోగించుకోవచ్చు ఈ కార్డ్ చూపించి. ఇక పన్ను మినహాయింపులు. కొత్త పన్ను విధానం ప్రకారంగా 60 ఏళ్ళు పైబడిన వారికి 7,00,000 వరకు ఈ పన్ను మినహాయింపు అయితే ఉంటుందండి. ఈ కార్డ్ ఉండాల్సిందైతే. ఖచ్చితంగా అంతేకాకుండా సీనియర్ సిటిజన్‌లకు వచ్చేటటువంటి ఆదాయం పైన టీడీఎస్‌ను ఇప్పుడు ఎఫ్‌డి చేసుంటారు. వచ్చే ఆదాయం పైన టీడీఎస్ అయితే 1,00,000కు పెంచారనమాట. సో, ఇవన్నీ మనకి కార్డ్ వల్ల ఉపయోగం. సో, మీ చేతిలో వజ్రాయం ఏదైనా ఉందా అంటే అది సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది చెప్పవచ్చు. సో, మన జీవితాన్ని, ఆర్థిక జీవితాన్ని సులభంగా నిర్వహించుకోగలము. మన యొక్క జీవితాన్ని అయితే ఈ విధంగా
సులభతరం చేసుకోవచ్చనమాట. సో, తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ సీనియర్ సిటిజన్ కార్డ్‌నైతే పొందండి. ఇది మీ జీవితాన్ని సులభతరం చేసే ఒక గొప్ప అవకాశం ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.